ఓం శ్రీ నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అభయహస్తంతో మనకు దర్శనమిస్తాడు. స్వామి 5 వేళ్లు కలిపి మనకు చూపటంలో అర్థమేంటంటే, మన శరీరంలో సమాన ఉదాన ప్రాణ వ్యాన అపాన వాయువులుంటాయి. ఈ 5 వాయువులు నిలిచిన మనస్సు నిలకడగా ఉండాలని, ఈ 5 వాయువులను ఒక్కటిగా చేసి నన్ను స్మరించు అని అర్థమంట. మీకు ఉద్యోగం రావాలన్నా, వివాహం అవ్వాలన్నా ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించండి. తప్పకుండా మీరనుకున్న కోరిక నెరవేరుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్న చిత్తూరు జిల్లాలో ఇప్పటికీ ఎప్పటికీ ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉంటుంది. కారణం స్వామివారు నిలిచిన తిరుమల క్షేత్రం. కో అంటే కొండ మీద నుంచి పలికే కోనేటి రాయుడు కాబట్టి మనస్ఫూర్తిగా ఈ విధంగా ఆయన్ని పూజించండి. వెంకటేశ, వేదనల నుండి విముక్తినియ్యవయ్యా. శ్రీనివాస, చికాకులు తొలగించవయ్యా. ఆపద్బాంధవ, ఆదుకోవయ్యా. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద అని నిర్మలమైన భక్తితో ఓసారి ఆయన్ని గట్టిగా పిలవండి. మీరెక్కడున్నా మీ మొర ఆయన ఆలకించి తప్పకుండా మీ చెంతకు చేరుతాడు. మీ కష్టాలను తొలగించి మీ కొంగుని బంగారం చేస్తాడు. ఆయన గురించి చెప్పే అవకాశం ఈ వీడియో రూపంలో నాకు దక్కినందుకు చాలా ఆనందపడుతున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.